బీసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై అతని కార్యాలయంపై జరిగిన దాడిని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ ఖండించారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడారు. బీసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై అతని కార్యాలయంపై జరిగిన దాడిని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ ఖండించారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ, బీసీల ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రంలో నిస్వార్థంగా పనిచేస్తున్న తీన్మార్ మల్లన్నపై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిని యావత్ బీసీ సమాజంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని, ఈ దాడి వెనుకున్న సూత్రధారులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే దాడి ఘటనకు సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షించాలని, తీన్మార్ మల్లన్నకు తగిన భద్రత కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని, బీసీలపై ఈ దాడులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సిన వస్తుందని, వ్యక్తుల పట్ల భిన్నాభిప్రాయాలు ఉంటే దానిని ఖండించడానికి వివిధ మాధ్యమాలున్నాయని, భౌతిక దాడులు పాల్పడితే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నల్లా సోమమల్లయ్య, నకరకంటి కాశయ్య గౌడ్, కేశబోయిన శంకర్ ముదిరాజ్, వాసుదేవుల వెంకట నర్సయ్య, నాగులపల్లి శ్యామ్ సుందర్, కాసోజు విశ్వనాథం, చొల్లెట్టి పరమేష్, జేళ్ల ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, పసుపులేటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.